హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్లో అవైలబుల్ ఉంది. అయితే ఇక్కడ మగవారిలో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కనుక చూసుకుంటే కనుక ఎక్కువ శాతం గురి అవుతున్న డిసీజ్ ఏంటి అంటే బెలనైటిస్. బెలనైటిస్ అంటే ఏంటి తెలుసుకుందాం ఈరోజు. ఈ బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో మామూలుగా యూజువల్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, అంటే వెనక్కి ముందరికి అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా మూవ్ కాని పక్షంలో దాన్ని మనము ఫైమోసిస్ అంటుంటాం అన్నట్టు. అంటే ఫైమోసిస్లో ఏమవుతుందంటే అంగం ముందరున్న చర్మం వెనక్కి అనేది మూవ్ కాదు. మనం అందులో చూసుకుంటే కనుక ఇది అంగం అనుకుంటే, అంగం ముందరున్న చర్మం చూసుకుంటే కనుక ఈ చర్మం ఈ రకంగా ఉంటుంది. ఈ చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి ముందరికి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. కానీ కొందరికి ఏమవుతుందంటే సగం వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి ఈడు వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి ఇక్కడ వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి ఇక్కడ వరకు మూవ్ అవుతుంది కానీ చాలా బలవంతంగా మూవ్ అవుతుంది. ఒకవేళ మనం టైట్గా మూవ్ చేసినా కానీ వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ స్టక్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే ఫైమోసిస్ అంటుంటాం అన్నట్టు. దీన్నే ఫైమోసిస్ అంటాం. ఇందులో చూసుకుంటే కనుక ఫైమోసిస్లో బెలనైటిస్ ఏదైతే ఉందో ఈ బెలనైటిస్ ఎవరిలో వస్తుందని చూసుకుంటే కనుక ఇది అంగం యొక్క ముందర చర్మం ఈ రకంగా ఉంటుంది. వెనకాల చర్మం చూసుకుంటే కనుక ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్ని మనము ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాము. అయితే ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో ఉన్న షుగర్స్ అన్ని పోయి దీనికి అటాచ్ కావడం జరుగుతుంది అన్నట్టు. యూరిన్ వల్ల రెగ్యులర్గా దీనికి షుగర్స్ అనేవి అటాచ్ కావడం వల్ల ఇక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ కావడం వల్ల ఈ చర్మం అనేది ఉబ్బుగా ఆడడం, అంటే మందంగా అవ్వడము, షైనీగా అవ్వడము, చూస్తే షైనీగా ఒక రకంగా చర్మం కూడా కలర్ మారిపోవడం అనేది జరుగుతుంటుంది. మనం దీన్ని ఒకవేళ బలవంతంగా వెనక్కి అంటే కనుక అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అయిపోయి అక్కడ చిట్లిపోయినట్టుగా తెలుస్తుంటుంది. ఆ చిట్లిపోయిన దగ్గర నుంచి విపరీతమైన మంట, నొప్పి, అంతేకాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్ పోవడం వల్ల ఆ ఏరియా అంతా ఇన్ఫెక్షన్కి గురవుతుంది అన్నట్టు. ఇప్పటి వరకు ఉన్నది ఓన్లీ ఇన్ఫ్లమేషనే, బట్ తర్వాత చిట్లిపోయిన దగ్గర నుంచి బ్యాక్టీరియా ఇన్వేడ్ అయిపోయి అక్కడ నుంచి మనకు ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటారు అన్నట్టు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎక్కువ స్మెగ్మా అనేది తయారవుతూ ఉంటుంది. అంటే జస్ట్ చెమట ఏ రకంగా ఉంటుందో చెమట రూపంలోనే ఇక్కడ కూడా మనకి చెమటలాగా తయారవుతుంది. ఈ స్మెగ్మా అనేది తెల్ల రంగులో ఉంటుంది. అది మనం వెనక్కి అనుకొని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. మనం క్లీన్ చేయని పక్షంలో అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఈ స్మెగ్మా చిన్నగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన జిగురులాగా బయటికి రావడం, కక్కడంలాగా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, దురద పెట్టడము, గోక్కోవడము, నలపడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగే వదిలేసేస్తే ఈ స్మెగ్మా ఏం చేస్తుందంటే దీన్ని అటాచ్ చేసేస్తుంది. అంటే ఈ చర్మం తీసుకెళ్ళి ఈ గ్లాండ్స్కి మొత్తం పోయి అటాచ్ అయిపోతుంది అన్నట్టు, అంటే అతుక్కపోతుంది అన్నట్టు. దీన్ని మనం అడేషన్స్ అంటుంటాం అన్నట్టు. ఇట్లా అతుక్కపోయి మొత్తం ఈ చర్మం అంతా దీనికి అతుక్కపోవడం వల్ల ఇది బెలనోపాస్థైటిస్ అంటాం. దీన్నే మనం బెలనోపాస్థైటిస్ అంటుంటాం అన్నట్టు. సో ఆ టైంలో మనకి ఈవెన్ సర్జరీ చేయడం కూడా టఫ్ అవుతుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి కూడా మనకు స్కోప్ ఉండదు. సో ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ చూసుకుంటే 95% డయాబెటీస్ పేషెంట్లనే చూస్తూ ఉంటాము. ఇట్లాంటి వాళ్ళకి సర్కంసిషన్ అనేది కంపల్సరీ చేయాలి. సర్కంసిషన్ అంటే ఏంటి అంటే ఈ ముందర ఏదైతే చర్మం పాడైందో ఆ చర్మాన్ని ఇక్కడ వరకు తీసేస్తాం అన్నట్టు. అంటే అల్టిమేట్గా ఈ హెడ్ భాగం అంటాం కదా, ఈ హెడ్ భాగాన్ని మనము గ్లాండ్స్ అని చెప్పుకుంటాం. గ్లాండ్స్ ఈ హెడ్ భాగం మీద ఎటువంటి చర్మం ఉండకూడదు. దాన్ని మనము సుంతి ఆపరేషన్ అని, కత్నా అని, సర్కంసిషన్ అని చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం లేటెస్ట్ సర్జరీ మెథడ్లో ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీన్ని అందిస్తున్నాము, అవైలబుల్గా చేసాము. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో ఏమవుతుంది అంటే అందులో వాడే పిన్స్ కావచ్చు, అందులో ఉన్న సిలికాన్ రింగ్ కావచ్చు, చాలా లేటెస్ట్గా ఉంటుంది. 0.3 mm థిక్నెస్లో ఉంటుంది. సేమ్ స్కిన్ లానే ఉంటుంది కాబట్టి ఎటువంటి నొప్పి ఉండదు. జీరో పెయిన్తో మనం సర్జరీ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాపు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. దీనిలో మనం ఏం చేస్తామంటే మామూలుగా ఓపెన్ సర్జరీలో అయితే కోత పెట్టి కుట్లేస్తాం, బట్ ఇందులో అయితే కనుక కట్ చేసి అక్కడ పిన్స్ కొడతాం. ఆ పిన్స్ కూడా డైరెక్ట్ చర్మానికి అటాచ్ కాకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ మీద పిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ పిన్స్ కూడా డైరెక్ట్గా స్కిన్కి అటాచ్ కావు. కాబట్టి దీనివల్ల పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులో మనం వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో 0.3 mm థిక్నెస్ రబ్బరీ లాగా ఉండి సేమ్ స్కిన్లా ఉంటుంది కాబట్టి ఆయంత నొప్పి కూడా ఉండదు అన్నట్టు. సో కేఎస్ఆర్ స్టేప్లర్లో ఉన్న ప్రత్యేకతలు ఇవి. అయితే కాకుండా ఇది ఒక 5 minutesలో ప్రొసీజరు. వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎటువంటి రెస్ట్ అవసరం లేదు పేషెంట్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు ఇక్కడ సర్జరీ చేయించుకున్న వెంటనే వితిన్ 1 hourలో వాళ్ళు జాబ్లో జాయిన్ కావచ్చు, వాళ్ళ పనిలోకి
జాయిన్ అయిపోవచ్చు. ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మూడు జాగ్రత్తలు. ఒకటి ప్రాపర్ క్లీనింగ్. ఎంత మంచిగా క్లీన్ చేస్తే అంత బెటర్ ఉంటుంది. ఎంత ప్రాపర్గా క్లీన్ చేస్తే అంత మంచిగా హీల్ అవుతుంది, అంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అంతేకాకుండా నొప్పి కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లీన్ చేయలేదో, ముట్టడానికి ఇబ్బంది పెట్టుకుంటున్నారో, లేకుంటే వెనక్కి కనడానికి ఇబ్బంది పడుతున్నారో అప్పుడు పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా మిగతా 2 జాగ్రత్తలు తీసుకుంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. కంప్లీట్ ఎరెక్షన్స్ ఉండకూడదు. కొందరికి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలంటే అటు ఇటు లేచి అలారం పెట్టేసుకుని అటు ఇటు తిరగడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఎలక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే 1 month వరకు ఎటువంటి పరిస్థితుల్లో కలవకూడదు, అంటే ఇంటర్కోర్స్ చేయకూడదు అన్నట్టు. ఈ 3 జాగ్రత్తలు కనుక తీసుకుంటే కనుక సర్జరీ చేసినట్టు కూడా ఉండదు. 100% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వితిన్ 10 daysలోనే మనకు రికవరీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి ఫైమోసిస్ కానీ, పారాఫైమోసిస్ కానీ, లేకుంటే బెలనోయిటిస్ కానీ, బెలనోపాస్టైటిస్ లక్షణాలు ఉంటే కనుక, అంటే అంగం ముందరున్న చర్మం వెనక్కి పోకపోతే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్తో మనం సర్జరీ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.